నాలో శరీరము, స్వభావము, ఆశలు అన్నీ మరణం వైపు నడిపిస్తుంటే ఈ అన్నీ కూడా దేని చేత మునిగివేయబడాలంటున్నాడు? జీవము చేత. ఈ జీవం ఎలా వస్తుంది అన్నాడు? నిత్య జీవం యోహాను 17:3 ఆయనను తెలుసుకొనుటయే, టు నో హిమ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ అండ్ హ్యావింగ్ హిమ్ యాజ్ అవర్ లైఫ్ విల్ టేక్ అవే ద డెడ్లీ థింగ్స్ ఇన్ us. మనలో ఉన్న క్షయమైన నశించిపోయే స్వభావాన్ని క్రీస్తు జీవము చేత మృంగివేయబడాలి. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నీ మరణానుభవం నాకు కావాలయ్యా, నీ పునరుద్ధాన అనుభవం నాకు కావాలి. ఈ మరణానుభవం పునరుద్ధాన అనుభవంగా మార్చబడాలి అని అంటే నీ మరణంలో నేను పాలు పంపులు తీసుకోవాలి. నా శరీరం చచ్చిపోవాలి, నా ఇచ్చలు చచ్చిపోవాలి, నా పాపము చచ్చిపోవాలి, నేను కలిగి ఉన్న సమస్తమును నేను క్రీస్తుతో పాటు పాతి పెట్టాలి. అప్పుడే నాకు పునరుద్ధానము. And I remind you this morning that resurrection is not for those who are alive, it is for those who are dead. దేవా, నా స్థితి మరణకరమైనదిగా, చచ్చిన స్థితిగా ఉంది ప్రభా, నన్ను మీరు లేపండి ప్రభా.